హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అనేసి నా ఇష్ట దైవం అయినటువంటి ఆ పరమశివుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి ప్రతి క్షణం అయితే నేను కోరుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకి సంక్రాంతి పండుగ వచ్చేసింది అనేసి ఇక రేపు భోగి, ఈ భోగి గురించి అనేసి ముగ్గు పర్చేస్ చేశాను. కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ కలర్స్. ఏ ఒక్క కలర్ ని కూడా నాకు వదలాలి అని అనిపించట్లేదు. అక్కడ డబ్బు పోతుంది అనేది ముఖ్యం నేను చూడట్లేదు. కలర్స్ అనేటివి ఉన్నాయా లేవా, ఈ కలర్స్ అన్ని మన జీవితాల్లో ఇలాగే వెళ్ళి విరియాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము నిజంగా ఈ ముగ్గులు, ఈ కలర్స్ ఓన్లీ దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి అప్పుడే యూజ్ చేస్తాం. మిగతా రోజుల్లో అయితే మామూలుగా ముగ్గుల్లో పసుపు కుంకుమ అలా వేసి వదిలేస్తూ ఉంటాము. కానీ సంక్రాంతి వచ్చింది అని అంటే ఇంటి ముందు ముగ్గు ఉందా లేదా అనేది చూస్తూ ఉంటాం. ఇంకా ఊర్లలో అయితే నా ముగ్గు బాగుందా, నా ముగ్గు బాగుందా అనేసి చూస్తూ అంతా తిరుగుతూ ఉంటాం అనమాట. కాకపోతే హైదరాబాద్లో ఏంటి అని అంటే కొంచెం పోటీలు జరుగుతూ ఇంటి ముందర అలా అలా వేసుకుంటారు. కానీ ఊర్లో ఉండే ఆనందము, ఆ కళ అసలు దొరకదండి. ఆనందం దొరకదు. సిటీనే, ఊర్లు ఏదేమైనా సరే కలర్ఫుల్, మన కలర్ఫుల్ జీవితాల్లో ఈ కలర్ఫుల్ రంగులు అన్నీ కలిసి మనకి కలర్ఫుల్ సంతోషాన్ని ఇవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని కలర్స్ అయితే పర్చేస్ చేసేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. అబ్బా, హాఫ్ కేజీ తీసుకుంటే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ మూతబరువు ఎందుకులే, ఉన్నంతలో ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాము. ఇప్పుడైతే భోగికి ఇలా, భోగి సంక్రాంతి కోసం నేనైతే ఇలా కలర్స్ అయితే పర్చేస్ చేశాను. మీరు కలర్స్ తీసుకున్నారా? ఏమేం కలర్స్ తీసుకున్నారు నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ కలర్స్ తీసుకున్నాను. అబ్బా, ఒక్కటి బ్లాక్ మిస్ అయింది అని బాధపడుతున్నాను. మళ్ళీ సాయంకాలం లోపు ఎలాగైనా వెళ్ళేసి ఆ షాప్కి వెళ్ళి బ్లాక్ కలర్ పర్చేస్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న కలర్స్ వైట్తో సహా? ఎల్లో పసుపు కూడా, అంటే ముందు పసుపు కలర్ వేసి తర్వాత వేస్తాం కదా, అందుకని తీసుకున్నాను అనమాట. సో కలర్ఫుల్ ఫ్లవర్స్, ఇంకా చామంతి ఫ్లవర్. అబ్బా, ఈ వాసన అయితే గుప్పమంటుంది. అంత చక్కగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. పసుపు కలర్ ఎంత బాగుందంటే ఫుల్ టైట్ గా కూడా ఉంది. ఫ్లవర్ చాలా బాగుంది. ఇంకా మరి రేపు కలర్ఫుల్ ముగ్గులు వేసినప్పుడు ఫ్లవర్స్ కూడా కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది కదా. ఒకటి పసుపు, ఒకటి వైట్ తీసుకున్నాను. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఎంతైనా అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. శోభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఈ పచ్చని కలర్స్, ఈ ఫ్లవర్స్ ఎంతలా ఉన్నాయంటే. ఇన్ని కలర్స్ అయితే నేను పర్చేస్ చేశాను. మీరు ఏమేం చేస్తున్నారు, ఏమేం చేశారు, ఏమేం కలర్స్ తీసుకున్నారు, ఏమేం ముగ్గులు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇంకా నేను ఒక్కొక్కటి చేస్తున్నాను.